ప్యాంక్రియాస్ సంబంధిత వ్యాధులు ప్రారంభ దశలో ఎక్కువగా లక్షణాలు చూపించకపోయినప్పటికీ కీలక అవయవాలను ప్రభావితం చేసినప్పుడు అకస్మాత్తుగా ప్రాణాపాయ స్థితికి దారితీస్తాయని మలక్పేట యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్ శ్రీపతి తెలిపారు. దీనిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స చేయకపోతే తీవ్రమైన ఇన్ఫెక్షన్లు సోకడంతో పాటు అవయవాలు వైఫల్యం చెంది ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్యాంక్రియాస్ సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మలక్పేట యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్ శ్రీపతి మాట్లాడారు. ఇటీవల మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓ వ్యక్తికి అరుదైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన విషయాలను ఆయన వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం షాపల్లి గ్రామానికి చెందిన కె ఉపేందర్ అనే వ్యక్తి వారం రోజుల పాటు కళ్లలో పసుపు రంగు కనిపించడంతో గత ఏడాది సెప్టెంబర్ 6న మలక్పేట యశోద హాస్పిటల్లో చేరారు. దీంతో వైద్యులు ఆయనను పరీక్షించి ఆధునిక ఇమేజింగ్తో ప్యాంక్రియాస్ తలభాగంలో పెద్ద గడ్డ ఉండడం వల్ల పిత్తనాళం ఒత్తిడికి గురై పిత్తరసం ప్రవాహం ఆగిపోయినట్లు గుర్తించారు. ఫలితంగా ఆయనకు అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఏర్పడింది. దీంతో పాటు సదరు వ్యక్తికి టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్ మరియు శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉండడంతో కేసు చాలా క్లిష్టతరంగా మారింది. వ్యాధులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం యశోద హాస్పిటల్కి చెందిన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆంకాలజీ, అనస్థీషియా మరియు క్రిటికల్ కేర్ విభాగాల వైద్యులు కలిసి చర్చించారు. వ్యాధి స్వభావం, పరిణామం మరియు వ్యాప్తిని పరిగణలోకి తీసుకుని విపుల్ శస్త్రచికిత్స మాత్రమే రోగి ప్రాణాలను కాపాడగల ఏకైక మార్గమని నిర్ధారణకు వచ్చింది. అదే రోజు రోగికి జనరల్ అనస్థీషియా కింద విపుల్ ప్యాంక్రియాటి కోడ్యుడెనెక్టమీ నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలో ప్యాంక్రియాస్ తలభాగంలోని గడ్డతో పాటు ప్రభావిత పిత్తనాళాన్ని తొలగించారు. అనంతరం పిత్తరసం మరియు ఆహార జీర్ణక్రియ సజావుగా సాగేందుకు పునర్నిర్మాణ శస్త్రచికిత్సను అత్యంత జాగ్రత్తతో చేశారు. ఈ ప్రక్రియలో కీలకమైన రక్తనాళాలు మరియు అవయవాలను రక్షించారు. శస్త్రచికిత్సానంతరం రోగి ఆరోగ్య పరిస్థితి మరియు అతనికి ముందే ఉన్న ఇతర వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఐసీయూలో ఉంచి అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షణ చేపట్టారు. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్ సహాయం, ఆక్సిజన్ థెరపీ, యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ, పోషకాహార సహాయం, నిరంతర క్రిటికల్ కేర్ సేవలు అందించారు. దీంతో అన్ని సవాళ్లను అధిగమిస్తూ రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. రోగి ఆరోగ్యం మెరుగుపడడంతో శ్వాస సహాయం తగ్గించగలిగారు. శరీర స్థితి స్థిరపడడం వల్ల సమన్వయంతో కూడిన వైద్య నిర్వహణతో రోగి కోలుకోవడంతో తగిన సూచనలు చేసి రోగిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఇది అత్యంత క్లిష్టమైన మరియు తీవ్రమైన ప్రమాదంతో కూడిన ప్యాంక్రియాస్ శస్త్రచికిత్స అని విపుల్ విధానం అత్యంత సాంకేతిక నైపుణ్యం మరియు విభాగాల మధ్య సమన్వయం అవసరమైన శస్త్రచికిత్స అని డాక్టర్ వెంకటేష్ శ్రీపతి తెలిపారు. రోగికి అనేక వైద్య సమస్యలు ఉన్నప్పటికీ శస్త్రచికిత్స విజయవంతమైందని, ఐసీయూలో ఉంచి తగిన వైద్య సహాయం అందించడంతో రోగి క్రమంగా కోలుకున్నారని తెలిపారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో శ్వాస సహాయాన్ని పూర్తిగా తొలగించడంతో పాటు పోషకాహారాన్ని దశలవారీగా ప్రారంభించామని, దీంతో రోగి శరీర స్థితి స్థిరపడిందని తెలిపారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో గత ఏడాది సెప్టెంబర్ 16న అతనిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ప్యాంక్రియాస్ మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను నిర్వహించడంలో యశోద హాస్పిటల్ వైద్య బృందానికి ఉన్న అత్యున్నతమైన నైపుణ్యం ఈ కేసు ద్వారా స్పష్టమవుతుందని, సకాలంలో రోగ నిర్ధారణ, సమగ్ర వైద్య పరిశీలన మరియు విపుల్ వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సల ద్వారా ఈ కేసులో రోగి ప్రాణాలను కాపాడగలిగామని మలక్పేట యశోద ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. తమ ఆసుపత్రిలో అత్యాధునిక శస్త్రచికిత్స సదుపాయాలు, అనుభవజ్ఞులైన సర్జికల్ వైద్యులు, 24 గంటల పాటు ఐసీయూ మరియు క్రిటికల్ సేవలు అన్ని శాఖల్లో అందుబాటులో ఉన్నాయని, అత్యంత క్లిష్టమైన ప్యాంక్రియాస్ మరియు గ్యాస్ట్రో ఇంటెస్టనల్ శస్త్రచికిత్స అత్యవసర పరిస్థితులను కూడా సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం యశోద హాస్పిటల్కి ఉందని మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు. వైద్య సేవలు, ఇతర వివరాల కోసం వాసు కిరణ్ రెడ్డిని 9705771203 లేదా 9949999838 నెంబర్లో సంప్రదించాలని సూచించారు. నా పేరు డాక్టర్ వెంకటేష్ శ్రీపతి అండి. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని యశోద హాస్పిటల్ మలక్పేటలో. సో ఇవాళ మిమ్మల్ని మళ్ళీ కలవడానికి కారణం ఏంటంటే మిస్టర్ ఉపేందర్ గారు. సో ఉపేందర్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ కేమ్ విత్ జాండీస్ అనమాట. జస్ట్ 7 days హిస్టరీ ఆఫ్ జాండీస్. సో సిమ్టమ్స్ వెయిట్ లాస్ మైల్డ్గా ఉండే. బట్ వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ జాండీస్ చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. ముందు చెప్పిన వాల్యూస్ కన్నా ఇప్పుడు ఉంటాయి. అక్కడ ఆల్రెడీ టెస్ట్ చేయించుకొని వచ్చారు, మన దగ్గర మళ్ళీ చేయించాను. సో చాలా ఫాస్ట్గా పెరుగుతుంది.
నాకు సందేహం వచ్చింది దట్ దిస్ కుడ్ బి సంథింగ్ ఎల్స్, ఇది సింపుల్ థింగ్ కాకపోవచ్చు అని. మనం ఒక సిటీ స్కాన్ చేయించాము. అప్పుడు సిటీ స్కాన్లో అది ఒక ప్యాంక్రియాస్ దగ్గర ఉండే ఒక చిన్న కణితిలాగా కనిపించింది. సో ఇమీడియట్గా నేను సర్జరీ అనేది చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పాను. సో వితిన్ ఫ్యూ డేస్లోనే ఆ సర్జరీ అనేది చేసాం. సో ప్రాబ్లం ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ దగ్గర ఉండే క్యాన్సర్ని తీయడం వెరీ డిఫికల్ట్. అంటే విపుల్స్ సర్జరీ అంటాం దీన్ని. సో ఆ సర్జరీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ బికాస్ ఆ ఏరియాలో ప్యాంక్రియాస్, దాంతో పైత్యరస వాహిక సిబిడి అంటాం అన్నమాట, దానికి నెక్స్ట్ డూవోడినం అంటే చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్, ఇవన్నీ అతుక్కునే ఏరియా. అక్కడ బ్లడ్ వెజల్స్ కూడా అన్నీ మేజర్ బ్లడ్ సప్లై అంతా అక్కడ ఉంటుంది. సో దీన్ని హాఫ్ ప్యాంక్రియాస్, బైల్ డక్ట్, నెక్స్ట్ ఈ చిన్న పేగు ఇవన్నీ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయించాలి. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్ సర్జరీ. ఉన్న వాటిలోనే కాంప్లెక్స్ సర్జరీస్ అంటే ఇది. సో ఇది ఆయన మీద చేసి మళ్ళీ అంతా రీకన్స్ట్రక్షన్ అన్నీ చేసి వితిన్ 7 days he got discharged. Everything went well. So that came out to be cancer only, but early stage of cancer. So he's completely, as of now, he's completely cured of that cancer. సో ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎంత ఎర్లీగా అంటే ఇప్పుడు జాండీస్ వచ్చింది సర్లే పర్వాలేదులే అనుకుని ఉంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉండేది. సో అట్లా కాకుండా వెంటనే ఇమీడియట్గా ఆయన వచ్చారు అండ్ అది మనం కనిపెట్టడం అనేది జరిగింది. సో సర్జరీ చేయడం వల్ల ఈజ్ ఆల్మోస్ట్ క్యూర్డ్. నాకు సడన్గా పెయిన్ వచ్చింది. పెయిన్ ద్వారా నేను హాస్పిటల్కు వెళ్ళాము. సార్ వెంకటేష్ సార్ గారు డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యాం. అక్కడ డాక్టర్ గారు స్కానింగ్ తీపించి ప్రాబ్లమ్స్ ఉన్నది, ప్యాంక్రియాస్ సర్జరీ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. 2 daysలో మేము ప్రిపేర్ అయ్యి చేయించుకున్నాం. నాకు క్యూర్ అయింది. మంచి సర్జరీ చేశారు సార్, మంచి బాగుంది. ఖర్చు వచ్చింది 10 lakhs 12 lakhs వచ్చింది. సర్జరీ మంచిగా చేసిన డాక్టర్కి మేము ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండేది. మాకు ఏదైనా డౌట్స్ వస్తే కూడా ఫోన్లో కూడా సార్ నుంచి చేసి నాకైతే క్లియర్గా ఇప్పుడు మేము తీసుకుని కూడా 6 months 5 months అవుతుంది. బాగుంది. పెయిన్ వచ్చింది. తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటే జాండీస్ ఉన్నాయని చెప్పినారు. సార్కు కలిస్తే జాండీస్ కూడా ఉంది, మేజర్గా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు అని చెప్పి టెస్టులు చేయించారు. దాంట్లో సార్ వెంబడి 2 daysలో నిర్ణయం తీసుకోండి మీరు అని చెప్పి వెంబడి చేయించారు. అంటే ప్యాంక్రియాటిస్ అంటే ఎట్లా అంటే మనం మామూలుగా అనుకుంటాం కానీ సార్ అది కంపల్సరీగా ప్రాణహానికి సంబంధించిందండి. ప్యాంక్రియాటిస్ ద్వారా ఖచ్చితంగా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ప్యాంక్రియాటిస్ అట్లాంటిదే సార్. ఇది క్యాన్సర్ ఎలాగైతే మనకు ముప్పు చెందిందో ప్యాంక్రియాటిస్ అలాంటిది అండి. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దని మీరు జనాలకు తీసుకోవాల్సి కోరుతున్నాము. దీంతోపాటు మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, ఇప్పుడు చెప్తున్నాము మళ్ళీ, ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. యశోద మలక్పేట్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తూ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మన పొల్యూషన్ కానివ్వండి, ఎనీథింగ్ కాజెస్ అంటే దానికి రీజన్ లేకుండా ఉందండి. నాన్ ఆల్కహాలిక్ పర్సన్ కూడా ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆల్కహాలిక్లో 70-80% ఆల్కహాలిక్ పేషెంట్స్కి వస్తుంది, కానీ ఇది నాన్ ఆల్కహాలిక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. మన హాస్పిటల్కి ప్రాతినిధ్యం వస్తున్న ఒక వ్యక్తికి కూడా ప్యాంక్రియాటిస్ వచ్చింది, నాన్ ఆల్కహాలిక్ పర్సన్. సో ఎందుకు వస్తుంది అనేది రీజన్ లేకుండా చిన్న గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్నా మీకు ప్యాంక్రియాటిస్కి హిట్ కావచ్చు, దానివల్ల కూడా రావచ్చు అండి. సో అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోండి సార్. అంటే 5 లక్షలు 10 లక్షలకు ఈ రోజుల్లో సెంట్రల్ GST తీసేసిన తర్వాత 8 నుంచి 10,000 జరుగుతుంది సార్. సో అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఆరోగ్యశ్రీ ఉన్నా ఏ కార్డు ఉన్నా ఒకటి ఇది వర్తిస్తుంది అది వర్తించదు అలాంటి పరిస్థితి లేకుండా ఇన్సూరెన్స్ తీసుకోండి సార్. యశోద మలక్పేట్ ద్వారా అందరినీ ఒక విజ్ఞప్తి, అలాంగ్ విత్ ద పేషెంట్. ఎలా అయితే మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని మొడాలిటీస్ ఉన్నాయి. సో డాక్టర్ గారు వెంకటేష్ శ్రీపతి గారు సమయానుకూలంగా అది గుర్తించడం వల్ల ఈరోజు ఉపేందర్ గారు మనతో ఉన్నారండి. అది మాత్రం ఉపేందర్ గారికి తెలుసు, డాక్టర్ గారికి తెలుసు, జనాల్లో కూడా తీసుకెళ్లాలని కోరుతున్నాం సార్. సరైన టైంలో వస్తే తప్పకుండా చికిత్స అనేది జరుగుతుంది. అక్కడ ఇంకోటి ఏంటంటే యశోద మలక్పేటలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అందరితో డిస్కస్ చేయడానికి ఏదైనా అవసరం పడ్డా ICU కానివ్వండి, క్యాన్సర్ డాక్టర్ కానివ్వండి, అందరు డాక్టర్లు అక్కడ ఇన్ హౌస్ అవైలబుల్ ఉంటారండి. ఇది ఒకటి గుర్తించాలి, అందరికీ తీసుకెళ్లాలండి. క్యాన్సర్కి ఈ భాగం ఆ భాగం లేదు సార్, అన్ని రకాల క్యాన్సర్లు ఈరోజు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. యశోద మలక్పేటలో మనం నెలకి 300 మంది కొత్త న్యూ పేషెంట్స్ మనం గుర్తిస్తున్నాం సార్ క్యాన్సర్ని. పెట్ సిటీ అని నేను ఎందుకు చెప్తున్నా అంటే పెట్ సిటీ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా మనకి ఏంటంటే ఎక్కడెక్కడ పాకింది, ఎక్కడెక్కడ మనకి స్ప్రెడ్ అయింది కూడా తెలుస్తుంది సార్. సో మీ క్యాన్సర్ ఎక్కడ వస్తుంది అనేది ఇప్పుడు చెప్పడానికి నిజంగా లేదు సార్. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ నేను చూసిన పేషెంట్లో నాన్ స్మోకర్ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చినాయి సార్. సో దానికి రీజన్ ఏంటి అనేది హెరిడిటీ ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి ఉండుండొచ్చు, అది దాన్ని అలానే సంక్రమించవచ్చు, వాళ్ళు సొసైటీలో అంటే వాళ్ళ పద్ధతుల ప్రకారం కూడా రావచ్చు అండి. దానికి ఎలాంటి రీజన్స్ ఇప్పటివరకు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు.
మన యశోద హాస్పిటల్లో మలక్పేటలో ఉన్న ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కనుక్కొని దాని గోల్డెన్ కార్డ్ ఏదో అంటారు, నాకు లేదండి అది, కానీ ఒక ఇయర్లో 2 సార్లు మనం దాన్ని రీఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు 5 లక్షలు వాడుకున్నాం సార్, డేట్ మీరు ఏప్రిల్ 30 అంటున్నారు, నేనేమంటున్నాను మధ్యలోనే అయిపోయింది, మేలో అయిపోయింది, మళ్ళీ జూలైలో దాన్ని రీఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్.